రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అలాంటి రాముణ్ణి బంటుగా జీవితాన్ని రాముని సేవలోనే తరించేసినవాడు. ఎంత తరింపజేసుకున్నాడంటే అది చీలిస్తే లోపల గుండెలో కనిపించేది కూడా రాముని ప్రతిరూపమే. అంతగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నవాడు. అందుకే ఈ ఆంజనేయ స్వామి ప్రాంగణం ఇంత అద్భుతంగా కనిపిస్తుందంటే నాకు ఇందాక చెప్పినారు. కారణం గౌరవనీయులు 4 దశాబ్దాలుగా ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమై వేద పండితులుగా అందరికీ చిరపరిచితులై గౌతమి నగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులుగా మరి బ్రహ్మశ్రీ దాంపల్లి మురళీధర్ శర్మ గారు ఈరోజు వారి పరిచయ భాగ్యం కలిగింది. నేను వాస్తవానికి నాకు చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం. నాకు భగవంతుడు ఎక్కడో ఆశీస్సులు ఇచ్చినారు, అలాగే మీరు ఆశీస్సులు కూడా ఉన్నాయని అనుకుంటున్నా. అలాంటి అవకాశం ఉంటుంది. వారికి సంబంధించి ఒక రకంగా ఈ పుస్తకం ఈరోజు వెలువడుతున్న పుస్తకం ఒక రకమైనటువంటి వారి జీవన చిత్రమే అనుకోండి. ఎందుకంటే ఎఫ్సిఐలో ఉద్యోగరీత్యా వారి బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత ఉద్యోగ విరమణ తర్వాత ఇందాక శేష జీవితం అన్నారు కదా, ఆ శేష జీవితాన్ని తన సేవా కార్యక్రమాల విశేష జీవితంగా మార్చుకున్నటువంటి మహానుభావులు. చాలా మంది శేష జీవితం ఉంటుంది, కానీ విశేష జీవితం అనేది కొందరికే ఉంటుంది. సో అలాంటి విశేష జీవితాన్ని సంపాదించుకున్నవారు. ధర్మో రక్షతి రక్షిత మనందరం వినేదే, వృక్షో రక్షతి రక్షిత మనం అందరం వినేదే. కానీ ఆ ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అంటూ హైందవ ధర్మ పునరుద్ధరణలో భాగంగా జీర్ణ దేవాలయాలను పునరుద్ధరిస్తూ శక్తివంచన లేకుండా ముందుకెళ్ళడమే కాదు, సామాజిక చింతనతోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జనులకు అత్యంత చేరువై వారి ఆశీస్సులతో ఈ ప్రాంగణం అంతా ఇంత వైభోగత ఒక వైబ్రేషన్స్ వచ్చాయండి. మేము ఇక్కడ రాగానే మా శరీరంలో ఒక పులకింత ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి ఇక్కడ అడుగు పెట్టగానే. అంటే అలా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు ఉంటేనే అది సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కావాలి. ఇందాక నేను వస్తూనే ఊరికే నేను యూట్యూబ్లో నేను బహుశా చూసే ఉంటారు చాలా మంది, వారి ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో నేను కొట్టి చూస్తే చాలా ప్రసంగాలు ఉన్నాయి. ఒక ప్రసంగంలో చెప్తున్నారు వారు, ఒకరోజు అనుకోకుండా వసంత పంచమి రోజున ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంగళవారం అని. అంటే వసంత పంచమి చాలా శుభదినం, ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటిది. అప్పుడు చెప్పాడు 25 కిలోలు దాంతో మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. అట్లా ఈరోజు ఇంత వైభవంగా ఇంత గొప్పగా ఎదగడానికి ఆయన సంకల్ప బలం, ఆయన సంకల్ప శక్తి అది గొప్పది అనడానికి ఉదాహరణ. ఈరోజు ఇంత గొప్పగా ఇంతమంది మరి ఆ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు, కమిటీ సభ్యులు అందరూ దోహదపడుతున్నారు, అది వేరే విషయం. కానీ ఆ చింతన ఉండాలి. మీరు ఎప్పుడైనా వీలైతే ఒక పుస్తకం చదవండి. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అహం కర్త హరిహి కర్త అని ఒక బుక్ రాశారు. నేను చేసేది లేదంతా దేవుడే చేస్తున్నాడు అనేటువంటి దాని మీద అనేక అనుభవాలతో కూడిన అద్భుతమైన పుస్తకం. ధార్మిక ఆలోచనల వల్ల ప్రతి ఒక్కరు ఆ పుస్తకాన్ని చదవండి. సో అట్లాంటి పుస్తకాలు ఎందుకు అనడానికి నేను చెప్తున్నాను అంటే దాని ద్వారా ఈరోజు సమాజం ఎట్లాంటి పరిస్థితుల్లోనూ మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లోంచి ఇలాంటి మహానుభావులు ఉంటేనే కనీసం మన సమాజం ఇంకా 10 కాలాల పాటు ధర్మం నిలబడుతుంది, రక్షించబడుతుంది, ఒక మంచి తరం తయారవుతుంది. అందుకు మనం వారికి ఈ పుస్తకం ప్రతి ఒక్కరితో చదివించాలి, చదివించాలి, అది చేయాలి. ఎందుకంటే సామాజిక చింతన అనేది మనిషి జీవితానికి అత్యున్నతమైన మహద్భాగ్యం. నేను ఇందాక అడిగాను, మీ కాలువ మల్లయ్య గారు వీళ్ళంతా పరిచయమేనా అంటే అవునండి, మేము వెబ్సైట్లో పనిచేసినప్పుడు కాలువ మల్లయ్య గారు మేము అందరం కూడా కలిసే పనిచేసామని చెప్పిన నాకైనా కూడా మంచి మిత్రుడు. సో ఈ సందర్భంగా వారికి మరోసారి నమోవాకాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక మీద నాకు మరొక మిత్రుడు మా ఏలేశ్వరం వెంకటేశ్వరరావు. ఏలేశ్వరంకు నాకు ఒక 35-40 ఏళ్ళ పరిచయం. ఆయన స్నేహ సాహితీ అని గోదావరి కనిలో ఒక మంచి గ్రంథాలయం నిర్వహిస్తాడు. ఆ స్నేహ సాహితీలో అనేక సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహించినాడు ఏలేశ్వరం. చాలాసార్లు వాళ్ళ గ్రంథాలయ కార్యక్రమాన్ని కూడా నేను రావడం జరిగింది. ఒక మంచి మిత్రుడు కార్యక్రమానికి వచ్చిన ఏలేశ్వరంకి. అలాగే లింగమూర్తి గారు నాకు మన ఫోన్లో మాట్లాడారు, లింగమూర్తి గారి కార్యక్రమాన్ని తప్పకుండా రావాలంటే. అయ్యో తప్పకుండానండి, నాకు మా చంద్రప్రకాష్ గుప్తా గారు చెప్పినారు, మా కజిన్ బ్రదర్ శ్రీనివాస్ ఇంటిమిసలు పనిచేస్తాడు, వాళ్ళు ఇక్కడే ఉన్నాడు. సో వీళ్ళందరూ చెప్పినారు ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అలాగే మరొక మంచి మిత్రుడు రాకుమార గారు ఇదివరకు కూడా ఈ పుస్తకం కాకుండా ఇంతకుముందు కూడా మురళీధర్ పద్యాలు కూడా వేయించారు. సో వాళ్ళు కూడా రాయడం జరిగింది. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సమాజం ఇలాంటి మహానుభావులతోనే చాలా గొప్ప సమాజంగా మన సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా అందించేటువంటి వీలుంటుంది. ఒక మహానుభావుడు అంటాడు, తన కండరాలన్నీ తరిగి డేగపుసంగి శివిదాననేమి యాశించినాడు, తన శరీరము గరత్మంతు నర్పించి జీమూతుడేమి యత్నించినాడు. జీమూతుని చెప్పాడు,
అదే అదే సో ఇది చేసి అదే నేను చెప్పడానికి ముందే నేను మాటలు చెప్పి చదివిపెట్టాను సార్. సో ఇది ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్ర చూసినప్పుడే ఈ యొక్క